సార్ ప్రకృతి వ్యవసాయం గురించి విజయ్ గారి గురించి ప్రత్యేకంగా ఇంకా విడమర్చి చెప్పక్కల. బట్ బిఫోర్ దిస్ ఎమరల్డ్ స్వీట్స్ అని మీకు ఒక స్వీట్ షాప్, ఒక మిఠాయి షాపు అక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ అనుకుంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒకప్పుడు మీరు మీ సరుకుని పంపించేవారు. ఇందాక మనం అనుకున్నాం చాలా ఎంతో రాసి పెట్టుండి. మా సరుకు, మా రైతులు పండించిన సరుకు, మా రైతులు, మీ రైతులు 2 రాష్ట్రాల్లో తయారు చేసిన రైతులు పండించి పంపించాం. అలా తయారు చేసాం, పంపించారు. కానీ ఒకప్పుడు ఒక పీరియడ్ ఆఫ్ టైంలో రైడ్స్ జరగడాలు, రైడ్స్కి రిపోర్ట్కి మధ్యలో టైంలోనే బోలెడంత చెడు ప్రచారాలు జరగడాలు, మానసికంగా ఎలా ఎదుర్కొన్నారు సార్ దాన్ని? ఇది నిజంగా అమ్మా, నేను ఒక్కరోజు అసలు నేను బాధపడలా. ఎందుకంటే తప్పేం చేయలేదుగా. తప్పు చేస్తే బాధ ఉంటుంది, ఇలా ఎందుకు చేసాం, తప్పు పని చేసామని లోపల గుచ్చుతూ ఉంటుంది. ఎలా పెట్టానో ఆ మొక్కని, ఎలా చేశానో నాకు తెలుసు కదా. చక్కగా నిద్రపోయా. మా అల్లుడే, మేనల్లుడు అల్లుడు నిద్రపోలా. 4 రోజులు ఇబ్బంది పడ్డాడు. మాయా ఆ ఛానల్లో వస్తుంది, ఈ ఛానల్లో వస్తుందని. అంటే అదేమంటారు, దేశ విద్రోహ శక్తులతో ఏదో కలిసి పనిచేస్తున్నట్టు 1 గంటలో 8 ఛానల్ తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చి చూపించారు. తీరా ఇంకా రిపోర్ట్ రాకముందరే ఇప్పటికీ ఏమో లేదు నాకేం, దాంట్లో ఏమన్నా రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఇంకో విషయం చెప్పినా మీకు, ఇది ఎవ్వరు గ్రహించలేదు. ముడి పదార్థాలు ఎండ్ ప్రోడక్ట్ అంతే కదా. ముడి పదార్థాలతో వస్తువు తయారు చేస్తాం, అది కదా పట్టుకెళ్లాల్సింది, ల్యాబ్ టెస్ట్ చేయాల్సింది. అంటే బెల్లము జీడిపప్పు అన్నారు కదా, బెల్లం జీడిపప్పుతో నువ్వు ఏ ఐటెం తయారు చేసావో దాన్ని పట్టుకెళ్ళి కదా ల్యాబ్ టెస్ట్ చేయాల్సింది. ఒక్క రవ్వ కూడా ఏ మిఠాయి పట్టుకెళ్ళా. మరి దేంతో చేశారు ల్యాబ్ టెస్ట్? బెల్లం జీడిపప్పు పట్టుకెళ్ళారు. అంతిమంగా వాటిలో తయారు చేసిన మిఠాయిని కదా వాళ్ళు టెస్ట్ చేయాల్సింది. మరి అది ఎందుకు తీసుకెళ్ళలేదు? ఇది వాళ్ళకి ఎందుకు తట్టలేదు, ఎందుకు జరగలేదు నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు కూడా ల్యాబ్ టెస్ట్ చేయాల్సింది అంతిమంగా దీంతో తయారు చేసిన మిఠాయి కదా. అది ఏమీ ఈరోజు కూడా పట్టుకెళ్ళలేదు. తీసుకెళ్ళిన బెల్లానికి జీడిపప్పు కూడా రిపోర్ట్ రాలేదు ఇంకా ఈ రోజు వరకు లేదు. అక్కడ ఏం లేదు. ఉంటే వాళ్ళు ఇస్తారు. అలా అనుకుంటున్నారా? అంతేగా మరి. ఇప్పుడు ఒక మిఠాయి తయారు చేసి దీంట్లో కల్తీ చేశారు అంటాకి నిదర్శనం మిఠాయి పట్టుకెళ్ళి చూపించాలి. ఏ చిన్న రవ్వంత స్వీట్ కూడా పట్టుకెళ్ళలేదు వాళ్ళు. అక్కడ జీడిపప్పు బెల్లం ఉంటే అది పట్టుకెళ్ళారు. దాంతో చేస్తే దీంట్లో ఏం కలిపాడు అన్న దానికి ఇది కదా పట్టుకెళ్లాల్సింది. పాయింటా కదా? పాయింట్ 100%. అది చేయలే. ఇది సుధాకర్ యాదవ్ అనే అతను నా మీద సామాజిక కార్యక్రమాలు ఇందిరా పార్క్లో చేస్తున్నాను, అది ఆయనకి ఇష్టం లేదు. ఇంకోటి ఆయన కోరుకున్నది మాకు అర్థం కాల మనసులోది. ఆయన దానికి వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇది మాకు తెలియలేదు. నేను కర్నూలు ఫ్లడ్స్ వచ్చిన చూసారా, అప్పుడు వాళ్ళందరికీ మా షాప్ తరఫున ఒక 50,000 రూపాయలు ఇచ్చాం. ఒకరోజు జీతం అందరం కలిపి ఇచ్చాం. ఇస్తే ఒక లాయర్ గారు ఉన్నారు, ఆవిడ ఉంది, డబ్బులు ఇవ్వకూడదండి, వాళ్ళు పేదవాళ్ళు కాదు, వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాల్సింది మనం బియ్యం పప్పులు ఇస్తే అక్కడ ఏమి లేవు కాబట్టి అది ఇవ్వాలి, మీరు డబ్బులు ఇవ్వకూడదు అంది ఆవిడ. నిజంగా అదే మంచి పాయింట్ అనిపించింది. తర్వాత బియ్యం పప్పులు ఇస్తామని ఒక బ్యానర్ రాసి పెట్టాం. అప్పుడు ఇందిరా పార్క్లో నేను పెయింటింగ్ చేసేవాడిని, స్పాట్ పెయింటింగ్. అలా నాకు పరిచయం ఉండటం వల్ల చేస్తే అది ఆయన తీపిచ్చేశాడు. ఇది నన్ను అడిగి నువ్వు చేయాలి అని తీపించేశాడు. బ్యానర్ని చింపేశారు ఒక 2 మినిట్స్లో. ఇక నేను అనే మనసులో ఏముందో నాకు అర్థం కాల, నేను పట్టించుకోలే. ఇది ఎప్పుడు 18 years బ్యాక్ అది అయిపోయింది. తర్వాత ఇంకొడు గుంటలు నేను చేశాను హైదరాబాద్లో. చాలా నాకు నీళ్ళని దాయటం ఇష్టమైన పని. భూమిలో ఆ వర్షపు నీళ్ళని కాలనీలు ఎలా దాచుకోవాలి, అపార్ట్మెంట్లు ఎలా దాచుకోవాలి అనేది నేను చెప్తా. అది ఒక పెయింటింగ్ చేసేవాడు. మీరు ఇలా కూర్చున్నారా, మీ బొమ్మ నేను చేస్తా, స్పాట్ పెయింటింగ్. అలా నేచర్లో ఒక గులాబీని ఒక చెట్టుని చూసి బొమ్మ వేస్తా. అలా ఇందిరా పార్క్లో కూర్చొని పొద్దున్నే పెయింటింగ్ చేశా. అలా 20 రోజులు చేశా, 6 పెయింటింగ్లు చేస్తే ఆ పెయింటింగ్ 5,000 రూపాయలకి నేను అమ్మాను. అక్కడ మీకే నచ్చింది అనుకోండి, మీరు కొనుక్కోవచ్చు. ఆ డబ్బులు నేను ఇంటికి పట్టుకెళ్ళలేదు, మీ ఇంట్లో ఇంకోటి కూడా తయారు చేయించా. అట్లా
మీ ఇంట్లో ఉంది అన్నారు అనుకోండి, మీరు ఎవరు సజెస్ట్ చేస్తే వాళ్ళకి చేయించా. ఇది ఆయన ఇందిరా పార్క్లో కూర్చొని చేస్తున్నప్పుడు నా చుట్టూ చాలామంది వచ్చేసేవాళ్ళు. అంటే ఆర్ట్ లవర్స్ ఉంటారు కదా, నేచర్ లవర్సు. ఇలా చేస్తుంటే నా ఇంకా చూస్తూ ఉంటారు, పలకరిస్తూ. అది ఆయన జీర్ణించుకోలేకపోయాడు. అప్పుడు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు సంజయ్ జాజు ఉండేవారు. అక్కడ చేతి సంచులు, బట్టలు, బ్యాగుతో తయారు చేసినవి వెండర్స్ ఎవరైతే ఉంటారో చుట్టుపక్కల పళ్ళు కూరగాయలు అమ్ముతారు కదా, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక 50 బ్యాగులు ఇచ్చా. వాళ్ళు కూరగాయలు పళ్ళు పట్టుకెళ్తారు కదా, వాళ్ళకి ఆ బ్యాగ్ ఫ్రీగా ఇవ్వమని చెప్పాను కస్టమర్స్. కాకపోతే ఇచ్చేటప్పుడు భూమి మీద ఓత్ తీసుకోమన్నాను. నేను రేపటి నుంచి పాలిథిన్ వాడను, బట్ట సంచితో నేను బజారుకు వస్తాను, బయటకు వస్తాను అని ప్రమాణం చేయించాను. అలా చేసిన వాళ్ళకి ఫ్రీగా ఇస్తాను. ఇవన్నీ ఆయన చూసుకున్నాడు. ఇది ఏదో చేస్తున్నాడు, తర్వాత ఈయన ప్రెసిడెంట్ అవుతాడు ఇక్కడ అని ఏదో ఊహించుకున్నాడు. సో ఆ రైడ్స్ అవన్నీ కుట్రపూరితంగా మీ మీద కక్ష కట్టి జరిగినవే అంటారు. మరి ఆయన వచ్చి చెప్పుకున్నాడు, సుధాకర్ యాదవే వచ్చి చెప్పుకున్నాడు. మాకు తెలియలేదు ఆ విషయం. నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఆయనని మేము ఊహించలా. ఆయన మళ్ళీ ఒక 20 days వచ్చినాక షాపుకి జనం ఎందుకు తగ్గట్లేదు, నేను ఎంత చేసినా అవ్వట్లేదు. నా షాపు రైడ్ చేసినప్పుడు ఏం జరిగిందో తర్వాత కూడా అదే సేల్స్. సరే, సేల్స్ అన్నారు కాబట్టి మిమ్మల్ని ఇంకొక పాయింట్ అడగాలి. ఇన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు, స్వీట్స్ చేస్తున్నారు, స్వీట్స్ అమ్ముతున్నారు, సరే అది జరుగుతోంది. అక్కడే ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్, ప్రకృతి ఆధారిత ప్రోడక్ట్స్ని మీరు సేల్ కూడా చేస్తున్నారు అవును జనాలకి. ఆయన చాలా కమర్షియల్, వాటి ధరలు చాలా ఎక్కువ. మామూలుగా మనం 1 kg బియ్యం కొంటే ఎంతకొస్తుంది, అక్కడ బియ్యం చూడండి రేటు. అలా 1 కాదు 2 కాదు, పప్పుల దగ్గర నుంచి నూనెల దగ్గర నుంచి అన్నీ మీరు ఏదైతే మీ రైతుల దగ్గర నుంచి తెప్పించినవు గాక అందులో ఉండొచ్చు గాక, ఎమరాల్డ్ స్వీట్స్లో పచారీ సరుకులు చాలా ధర ఎక్కువ, క్వాలిటీ పేరుతో జనాల దగ్గర నుంచి బాగా సంపాదిస్తున్నారు అన్న మాటకి మీరేం చెప్తారు? నేను ఎక్కడెక్కడ తీసుకొస్తున్నానో మీకు వాళ్ళ నెంబర్లు ఇస్తా. మొత్తం మీరు మీ దాంట్లో కింద వేసేసేయండి. మీరు ఓపుకుంటే మీ ఛానల్ ఎంట్రీలో కింద ఇచ్చేసేయండి. పప్పులు ఎవరు, నూనె ఎవరు, పాలు ఎవరు, వాళ్ళకి ఏ ధర పే చేస్తున్నానో నేరుగా ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చేస్తాను. అసలు విజయరామ్ మీకు ఎంత పే చేస్తున్నాడు, అసలు విజయరామ్ దగ్గర మీకు ఎంత వస్తుంది ఆదాయం అని అడగమని నేరుగా. అమ్మా నేను చెప్తున్నాను, నా దగ్గరికి వచ్చే దాంట్లో 80 to 90% నేరుగా ఫార్మర్కి వెళ్తాయి ప్రతి వస్తువులో. అంటే అల్టిమేట్గా చేసేది వ్యాపారమే కదా, అది నేను అడుగుతున్నా. అయితే ఇంత మార్జిను ఒక మీడియేటర్గా ఉన్న వాళ్ళు ఇంతవరకు ఫార్మర్కి. రెండోది 90% నేను ఇప్పుడు పాలు ఉన్నాయి చూసారా, నేను 120కి అమ్ముతా. 90 to 95 రూపీస్ పర్ లీటర్ నేను కొంటున్నాను ఫార్మర్ దగ్గర. 90 నుంచి 95 రూపాయలు బల్క్లో. అంటే 400 లీటర్లు పాలు పోస్తే 90 నుంచి 95 రూపాయలు ఈ మధ్యలో ఉంటుంది. నాకు అలా 15 గోశాలు ఉన్నాయి. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి నేను ఆ రేట్ ఫిక్స్ చేశాను. అంటే ఇంత బల్క్లో మీకు గవర్నమెంట్ దగ్గర మీరు పాలు కేంద్రాల్లో పోస్తా చూసారా, ఆవు పాలకి 38 నుంచి 40 రూపీస్ ఇస్తారు. నేను అక్కడ దానికి డబుల్ కన్నా ఎక్కువ ఇస్తున్నా. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? ప్రతిరోజు అక్షరాల 1,00,000 రూపాయలు నేను పాలు మన దేశీయ ఆవులు పెట్టుకున్న రైతులకు నేను ఇస్తున్నా. అంటే మీకు దేశీయ రైతుల్ని ప్రోత్సహించడం అనే ఒక ఉద్దేశంతో జనాల మీద నుంచి ఎక్కువ రేట్లు వేస్తే ఊరుకోరు కదా. రైట్, మంచి మాట. ఈ భూమి మీద గోసంతతి పెరగాలి. గోసంతతి పెరగాలి అంటే దూడ బాగుండాలి. గోవుకి 4 రొమ్ములు ఉంటాయి. 2 రొమ్ములు దూడ తీసుకోవాలి, 2 రొమ్ములు మనిషి తీసుకోవాలి. ఇలా చేసినప్పుడు వైబుల్ అవటానికి నేను తయారు చేసుకున్న డిజైన్ ఇది. గాట్ ఇట్ సార్. ఇలా చేస్తేనే రేపు గోసంతతి పెరుగుద్ది. మనం 4 రొమ్ముల మీద చేయి పెట్టామనుకోండి, అది రేపు తల్లి అవటానికి శక్తి ఉండదు. నేను నా పాలు ఎవరైతే దగ్గర నుంచి వస్తున్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దూడలు చూడండి అంటా. నేను రహస్యాన్ని చెప్పేస్తా, దీంట్లో ఏం దాచేది లేదు. అందరూ ఆవులు చూస్తారు, ఎవరు దూడలు చూడరు. దూడకి పాలు దొరక్కపోవచ్చు కూడా బయట కదా. అలా చూసినప్పుడు వీక్గా ఉందనుకోండి దూడ, మాకు గోవుల నుంచి పాలు వస్తున్నాయి కదా, 15 గోశాల నుంచి వస్తాయి.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీక్గా దూడ ఉందంటే యజమాని తప్పు పని చేస్తున్నాడని అర్థం. నా దూడలు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకేం మాటలు అక్కర్లేదు, ఏ ల్యాబ్ టెస్ట్ అక్కర్లేదు. దూడలను బట్టి యజమాని కనుక్కోవచ్చు. కాబట్టి మీరు 2 రొమ్ముల నుంచే పాలు తీస్తారు కాబట్టి ఖరీదు ఎక్కువ. అలాగే అన్నీ కూడా గో సంతతి పెరగాలి. రేపు ఈ భూమి మీద గోవులు నడయాడాలి, మనిషి లేకపోయినా గోవు ఉండాలి. అందుకని గోవుల సంఖ్య పెంచాలి. ఇది కృష్ణ భగవానుడు అప్పచెప్పిన పని నాకు. గాట్ ఇట్ సార్. ప్రకృతి ఆధారిత వ్యవసాయ విధానాలు నేర్పిస్తున్నారు, ప్రకృతి ఆధారిత జీవన విధానాన్ని నేర్పిస్తున్నారు, స్వీట్స్ చేస్తున్నారు. దీంతో పాటు ఈ మధ్య మీరు భోజనాలు కూడా ఏదో జనాలకి పెడుతున్నారు, అది కూడా అంతా ఫుల్ నేచర్ ఫుడ్ అని వింటున్నాం సార్. దాని గురించి చెప్పండి. అట్లా ఊరికనే పెడుతున్నారా రోజు మొత్తంలో? లేదు, ఊరికే పెట్టట్లేదు. దాని ఖర్చు తీసుకుంటున్నాను, కానీ నెలకి నాకు 1,00,000 రూపాయలు చేతికి పడుతున్నాయి ప్రస్తుతానికి. ఎందుకంటే మీరు విన్నారా, ఎక్కడో విన్నాను, ఒక టీ 1000 రూపాయలు అంట. విన్నారా? ఏదో స్టార్ హోటల్లో అయి ఉంటుంది సార్, ఒక టీ 1000 రూపాయలు. లేదు, ఉంది, ఒకటి కూడా ఉంది. అలా 1000 రూపాయలు టీ అని, కానీ నేను 160 రూపాయలకు భోజనం పెడుతున్నా. భోజనంలో 4 రకాల బియ్యాలు పెడుతున్నాను. మీకు ఇప్పుడు తినిపిస్తా. ఇప్పుడు భోజనంలో ఆ 4 రకాలు ఒక్కొక్క దానికి ఒకటి. అంటే కొబ్బరి అన్నం, లేకపోతే పులిహోర ఏదో చేస్తాం కదా, టమాటా రైస్, దానికి ఒక బియ్యం. అలాగే రెగ్యులర్ రైస్ తింటాకి, కూర పచ్చళ్ళు తింటాకి ఒకటి, పెరుగు ఒకటి, పరమాన్నానికి ఒకటి. ప్రతిరోజు 4 రకాల రైస్లు పెడతా. దాని ఉపయోగాలు ఏంటి అని బోర్డు మీద రాస్తాం. ఈ బియ్యం దీంతో చేసామనేది, దాని పేరు, దానికి ఉన్న చరిత్ర, ఆ బియ్యంకై అలా రాస్తాం. ప్రతిరోజు రాస్తాం. ఒక బోర్డు ఉంటుంది అక్కడ. ఏ హోటల్లో ఉంటుంది ఆ బోర్డు? ఉండదు కదా. తర్వాత ఇది ఫాస్ట్ ఫుడ్ కాదు, స్లో ఫుడ్ అని చెప్తాం. చాలా స్లోగా నమలాలి, ప్రతి ముద్ద 30 సార్లు నమలాలని చెప్తాం. అలా ఎవరైతే తింటున్నారో, ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళకి హెల్త్ అనేది చాలా అంటే చాలా కవర్ అయిపోయింది. మీరు అక్కడ ఒక గంట కూర్చుంటే వాళ్ళకి జరిగిన గతంలో అనుభవాలు ఇప్పుడు ఎలా ఉందని కూడా చెప్పి వెళ్తారు. ఒక పుస్తకం రాయొచ్చు, అన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి అక్కడ. ఇది ఎందుకు పెడుతున్నామంటే, ఒకటి పెట్టేటప్పుడు ఆలోచన, సివిల్స్ వాళ్ళు మా దగ్గర చెప్పాను కదా 3,000 మంది ఉన్నారు. అశోక్ నగర్ ఏరియాలో 3,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళలో ఒకళ్ళు వచ్చి నన్ను అడిగారు భోజనం. ఒక 7 years బ్యాక్ నోయిడా నుంచి ఒక పిల్లాడు, కడప నుంచి ఒక పిల్లాడు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. అన్నం చూస్తుంటే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అన్నాడు పిల్లాడు. మీ మిఠాయిలు బాగుంటాయి, మీరు భోజనం పెట్టకూడదా అన్నాడు. మిఠాయి షాప్కి వచ్చి భోజనం అడుగుతున్నాడు ఏంటి అనుకున్నాం. సరే, ఇక లేవయ్యా, మాకు ఆలోచన లేదని. నాకు చదువు అంటే ఇష్టం, నేను కలెక్టర్ అయ్యి మా ఇంటికి వెళ్ళాలి, మా అమ్మకి చెప్పొచ్చాను. కానీ చచ్చిపోదాం అనిపిస్తుంది, మేము తిన్న భోజనం మేకుల్లా గుచ్చుకుంటుంది లోపల అన్నాడు. పాపం అంత ఎసిడిక్ ఫుడ్, కెమికల్ ఫుడ్, సున్నం కలుపుతారంటారు. మళ్ళీ సున్నం కలపపోయినా ఇప్పుడున్న దాంట్లో అన్ని రకాల అల్యూమినియంలో వండితే కూడా ప్రమాదం. ఇలా అంటే ఇక నాకు ఆర్సి రెడ్డి గారి పరిచయం. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను ఎప్పుడో 7 ఏళ్ళ క్రితం. ఆయన అన్నారు, ఐడియా బాగుంది కానీ నాకు చోట్లేదు అన్నారు. ఇక మళ్ళీ నాకు కోవిడ్ ముందు 2 అమ్మాయిలు వచ్చి అడిగారు భోజనం పెడతారని. వాళ్ళిద్దరు హైదరాబాద్ వాళ్ళే, కానీ ఇంట్లో ఉండరు, రూమ్ తీసుకుని ఇక్కడ ఉంటారు. ఎందుకు ఉన్నారు ఇక్కడని అడిగాను అమ్మాయిల్ని. మేము ఇంట్లో చదువుకుంటుంటే మా అమ్మ నాన్న ఫ్రెండ్స్ వస్తారు కదా, మాట్లాడమాకండి, మా అమ్మాయి చదువుకుంటుంది అని వాళ్ళు స్లోగా మాట్లాడుతుంటే మాకు ఇబ్బందిగా ఉంది. మా అమ్మ నాన్నకు స్వేచ్ఛ లేకుండా మేము ఉండిపోయామని చెప్పి వాళ్ళిద్దరు బయటకు వచ్చారు. వచ్చి అప్పుడు మమ్మల్ని అడిగారు, కొంచెం కూర పెడతారా, కొంచెం అన్నం పెడతారా అని అడుగుతుంటే, ఎందుకు అడుగుతున్నారు నన్ను అని ఆలోచన చేసి అప్పుడు ఇది స్టార్ట్ చేశాం. చేస్తే ఇప్పటికీ ఒక 10 మంది వస్తారు సివిల్స్ వాళ్ళు తింటారు. ఆ 10 మంది మంచి కలెక్టర్లు అయితే రేపు వ్యవసాయాన్ని ముందు తీసుకెళ్తారని ఆశ. అది కూడా వ్యవసాయానికి సంబంధించిందే మీ కోరికలు కూడా. కానీ మీ దగ్గరకు వచ్చి మీ స్వీట్స్ బాగున్నాయి, భోజనం పెడతారా అన్నప్పుడు అసలు ఎమరాల్డ్ స్వీట్స్ బ్రాండ్ వాల్యూ ఎంత ఉందంటే, మా 2 తెలుగు రాష్ట్రాల్లో మాకు ఫ్రాంచైజీలు ఇస్తారా అంటూ ముందుకు వస్తున్నా కూడా మీరు అసలు ఎవరికి ఇవ్వట్లేదేంటి సార్? అంటే వ్యాపారం విస్తరణ చేసుకోవాలని ఎవరికి ఉండదా? ఉంటుంది కదా. అది మా అన్నదమ్ములకి లేదు, నాకు లేదండి. మా అన్నదమ్ములకు కూడా లేదు. ఎందుకంటే ఆవు వచ్చిన కాడి నుంచి ఏమీ ఆలోచన లేవు.
పాలేకర్ గారు పరిచయం అయినాక ఆయన 40 లక్షల మందిని మార్చిన వ్యక్తి మా ఇంట్లో ఉన్నాడు. మా ఇంట్లోనే ఉంటారు ఆయన. హైదరాబాద్ వస్తే ఇంతమందికి నేర్పాము ఈ విద్యని. ఇంతమంది సంతోషంగా వస్తారు, పలకరిస్తారు. ఇప్పుడు వ్యాపారాన్ని పెంచుకుంటే ఏం జరుగుద్దంటే ఒక 60 మంది రెడీగా ఉన్నారు ఫ్రాంచైజీ కోసం. లిస్ట్ ఉంది నా దగ్గర. ఒక 50 లక్షలు అడుగుతాను నేను ఒక షాప్ ఇవ్వాలంటే. ఎన్ని డబ్బులు వస్తాయి కదా? ఒక ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక 4 acres తీసుకుని పెద్ద వర్క్షాప్ పెట్టి ప్రతి షాప్కి 2 వెహికల్స్ పెట్టామనుకోండి, మేము అందరం అన్నదమ్ములు కూర్చుని డబ్బులు సంపాదించవచ్చు. నాకు ఎంత ఎక్స్పీరియన్స్ అంటే నిన్న ఐటెం చూసి దాంట్లో ఏం తక్కువైందని చెప్పేస్తాం నేను మా అన్నయ్య. తినక్కర్లా, ఎవరికైనా వస్తుంది ఎక్స్పీరియన్స్. నిన్న జును చేసాం ఇక్కడ. నిన్న ఒక ఆవిడ వచ్చింది, మీ ఇలా తెలిసిన ఆవిడ. ఇంతేసాడు బెల్లం. దాంట్లో స్వీట్ లేదని చెప్పా. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఎలా అంటే దానికి ఒక రంగు వస్తుంది, బెల్లం వేస్తే ఒక రంగు ఉంటుంది, దాన్ని బట్టి చెప్పేయచ్చు. దీని పెద్ద అట్లా చెప్పవచ్చు. ఈ కాకపోతే ఏంటంటే మిఠాయిలు మన ఫ్రాంచైజీలు ఇచ్చాం, 60 మందికి ఇచ్చాం. వాళ్ళ కుటుంబాలు మన కుటుంబాలు డబ్బుల విధంగా అయితే వస్తాయి. కానీ అదే సమయాన్ని నేను రైతులకి ఇస్తే ఎన్ని లక్షల మంది ఆరోగ్యాలు బాగుపడతాయి కదా? ఈ భూమి మీద మన ప్రయాణం ఎన్ని రోజులు కదా? ఇది అర్థమైంది. బతుకుతాకే పెట్టుకున్నాం, ఇంకా ఫ్రాంచైజీలు కాలేదు. బందర్లో పెట్టాం 3-4 ఏళ్ళ క్రితం. అక్కడ వ్యవసాయం చేస్తున్నాం. దాని ఖర్చుల కోసం నాకు 3 లక్షల రూపాయలు అవుద్ది అక్కడ ఖర్చు. ఆవులకి, దానాలకి, పని వాళ్ళకి. యజమాని లేకుండా వ్యవస్థ నడపటం అనేది చూడండి. నెలకు ఒక్కసారి మా వాళ్ళు ఎవరైనా వెళ్తాం. మేము లేకుండానే అక్కడ నడిపిస్తారు. వచ్చిన వాళ్ళందరికీ వ్యవసాయం గురించి చెప్తారు. అలా ట్రైనింగ్ ఇచ్చి మనుషులు తయారు చేశారు. నా డబ్బులు, సంపాదించిన డబ్బులు చాలామందికి ఇలా అమ్ముతున్నారు అన్నారు కదా. మరి అమ్మిన వాళ్ళందరూ నాలాగా వ్యాపారం చేసేవాళ్ళు సిటీలో 4-5 పెద్ద మిఠాయి షాపులు ఉన్నాయి. మరి వాళ్ళందరూ వ్యవసాయం ప్రచారం చేస్తున్నారా? ఆవులు పెంచుతున్నారా? శిక్షణ ఇస్తున్నారా? చెప్పండి. మరి నా డబ్బులు ధర్మానికి వెళ్తున్నాయా లేవా? 100% వెళ్తుంది.